వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరినీరాపేటి. ఈరోజు డేటు కదా, ఈరోజు టెంపుల్కి వెళ్ళి అండ్ ఘాట్స్కి వెళ్తాం అనమాట. సో అందుకే ఇలా వేసుకుందాం మ్యాచింగ్ అవుట్ఫిట్స్. అక్కడైతే మార్నింగ్ టిఫిన్ అయితే అదే మమ్మీ నేను తింటున్నాం అనమాట. కానీ బాగుంది అక్కడ టిఫిన్ అయితే బాగుంది. ఇంకా మేమైతే గంగా ఘాట్కి వచ్చాం. ఘాట్లో బోట్ రైడ్కి వెళ్తాం. సో అందుకే ఇంకా గంగా ఘాట్కి అయితే వచ్చాం మేము. అసలు నిజంగా ఎంత బాగుందంటే, నేను కాశీ అయితే ఫస్ట్ టైం వెళ్ళడం. నేను ఎక్కువ రీల్స్లో అలాగే చూశాను. కాశీ కోసం చెప్తూ ఉంటారు కదా, ఇలా అంటారులే అనుకునేదాన్ని. కానీ వన్స్ నాకు అనిపించింది అనమాట, కాశీ వెళ్ళాలి, నేను చూడాలి, అందరు ఇలా అంటున్నారు కదా అని చెప్పి. సో చూసిన నేను నిజంగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ నిజమే అని అనిపించింది తెలుసా నాకు నిజంగా. సో ఇంకా బోట్ అయితే ఎక్కాం కదా, బోట్ ఎక్కాక నేను బోట్ ఎక్కాను. సో వాళ్ళు అలాగ ఇంజన్ స్టార్ట్ చేశారు. ఇంజన్ స్టార్ట్ చేశాక ఇంకా మేము కూడా ఎక్కేసాం. మా డాడీ, నేను, మా చెల్లి, మా అమ్మమ్మ, మా మమ్మీ, నేను, అందరం మా ఫ్యామిలీ ఎక్కేసాం. ఎక్కేసి బాగా వ్యూ అయితే ఎంజాయ్ చేసాం మేము. అక్కడ చాలా ఘాట్స్ చూపించారు. నేనైతే అన్ని ఘాట్స్ కన్నా మణికర్ణిక ఘాట్ అయితే నేను చాలా బాగా చూసాను అనమాట. నిజంగా మణికర్ణిక ఘాట్ చూసినప్పుడు బాబోయ్, అసలు అదొక టైప్ ఆఫ్ వైబ్రేషన్ అక్కడ. నిజంగా అక్కడ నా కళ్ళతో నేను చూశాను. ఏంటి అనుకుంటున్నారు అసలు, అక్కడ నించుంటే చాలు, మన పక్క నుంచి మనుషులు నడిపించుకొని వచ్చినట్టు డెడ్ బాడీస్ అలా పెట్టుకొని తెచ్చేస్తారు తెలుసా. తెచ్చేసి ఇంకా గంగలో 3 times పెడతారనమాట, స్నానం చేయించుతారు. డెడ్ బాడీని కూడా స్నానం చేయిస్తారు గంగలో. అదంత పవిత్రమైన గంగ. మనుషులు మనం చేస్తేనే ఇలాగుంటే, డెడ్ బాడీస్ కూడా అక్కడికి వెళ్ళి చనిపోవడం ఈజ్ ద వెరీ గుడ్. దేవుడి దగ్గర నుంచి ఒక అదృష్టం తెచ్చుకుంటేనే అక్కడ చచ్చిపోతాం అన్నమాట. సో ఇంకా మేమైతే గంగా ఘాట్ నుంచి ఘాట్స్ అన్నీ చూసుకొని కొంచెం రిలాక్స్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం మేము. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. టెంపుల్లో ఫోన్ అలౌ లేదు. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యాం. ఇంకా అలాగా 6:30 వరకు ఆ షాపింగ్స్ అని అవన్నీ చూసుకొని ఇంకా 6:30కి అయితే మేము వెళ్ళిపోతున్నాం. గంగా హారతికి వెళ్తున్నాను అని చెప్తున్నాను. అక్కడ కూడా అక్కడ రష్ వల్ల రీసౌండ్ అనేది వచ్చేస్తుంది. నేను ఫస్ట్ 2 clips కూడా, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. మీకు తెలుస్తుందనే ఇవ్వలేదు అనమాట. సౌండ్ ఎక్కువ వస్తుంది, మీకు కూడా ఇరిటేషన్ వస్తుంది, ఇంకా వీడియో చూడాలని అనిపించదు అప్పుడు. సో అందుకే నేనే అంతా ఆఫ్ చేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మళ్ళీ సపరేట్గా. యాక్చువల్గా మనం ఒక రూమ్లో ఇవ్వడం వాయిస్ ఓవర్ వేరేగా ఉంటుంది, అండ్ పబ్లిక్లో ఇవ్వడం వేరేగా ఉంటుంది. పబ్లిక్లో ఓకే సౌండ్ వస్తుంది, కానీ ఎక్కువ సౌండ్ వచ్చేస్తుంది అక్కడ. సో అందుకే నేను ఇస్తున్నాను మళ్ళీ. ఇంకా మేమైతే వెళ్ళిపోయాం. ఇన్ ద సెన్స్ 6:30కి వెళ్ళాం. 6:30కి వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలే, ఇంకా రెడీ చేస్తున్నారు. చాలా టైం వరకు రెడీ చేశారు. యాక్చువల్గా అరౌండ్ 7:10కి అలాగా మొత్తం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యిందనమాట. గంగా హారతి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా నో వర్డ్స్. అసలు చాలా బాగా చేశారు. రోజు చేస్తారు అంట, కానీ మేము ఉన్నప్పుడు రోజు వెళ్ళాం, రోజు చూసాం. చూడండి అక్కడ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. మేము ఆ ఘాట్కి వెళ్ళకుండా ముందు ఘాట్కి వచ్చేసాం అనమాట. ఆ ఘాట్లో నుంచి ఇంకా వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు అసలు. అటునుంచి వెళ్దాం, పైన టెంపుల్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి చూద్దామన్నా సరే అక్కడ కూడా ప్లేస్ లేదు. అయినా ఆ టెంపుల్ మీద నుంచి చూడడానికి కూడా అక్కడ కూడా ఛార్జ్ చేస్తున్నారు తెలుసా. అసలు అక్కడి నుంచి చూడాలంటే 100 రూపీస్ అంట. అక్కడ కిందన బోట్స్ మీద నుంచి కూర్చొని చూస్తున్నారు చూడండి చాలామంది. అలా అయితే 200 అంట పర్ హెడ్.
పర్ హెడ్ అలాగా టెంపుల్ నుంచి చూస్తే 100, లేదు బోట్ నుంచి చూస్తాము అని అనుకుంటే 200 ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే. అంటే మనకి మనకు తెలీదు అని అనుకుంటారేంటో వాళ్ళు. ఎంత ఎంత కాస్ట్ చెప్తారో తెలుసా, ఒక్కదానికి 2 చెప్పేస్తారు. అంటే ఒక 10 రూపీస్ అనుకోండి, ఒక 30 రూపీస్ 40 రూపీస్ చెప్తారు. అంటే మనకు తెలియకపోతే మనం అలాగే కొనుక్కుంటాం. ఇన్ కేస్ వన్స్ మనకు తెలిసిందే అంటే అప్పుడు తక్కువ రేట్కి అయితే మనం కొనుక్కుంటాం అనమాట. సో ఇంకా అలాగా కూర్చున్నాం. ఇంకా టైం అవ్వట్లేదు. ఇంకా ఫైనల్గా మొత్తం అయితే రెడీ చేస్తారు. రెడీ చేశాక ఇంకా మన ఎదురుగా ఏమైనా తిండి కనిపిస్తే ఫస్ట్ తింటాం కదా. అందులో ఎదురుగా నాకు మ్యాగీ చేస్తున్నాడు అనమాట. మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాను. మ్యాగీ చెప్పాను. అతను ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పుడు చెప్తే ఇంకా మధ్యలో ఉన్న గంగాహారతి మధ్యలో అవుతుంది అని అనగా అప్పుడు ఇచ్చారు నాకు. నేను ఎప్పుడో ఇచ్చాను, ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాను అప్పుడు. అందరికీ చేశారులే, నా ఒక్కదానికి కాదు. అదిగోండి ఆ బ్రదర్ మాత్రం చాలా బాగా చేశారు. అక్కడ అందరూ ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు తెలుసా. మనం సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ అలాగే ఉండదు వాళ్ళకి. దీదీ, భయ్యా అలాగే చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా బాగా. అంటే మన వైజాగ్లో అయితే యూత్ పిల్లలతో మాట్లాడాలంటే భయం వేసేస్తుంది. అంటే వాళ్ళు ఏం మాట ఇసిరేస్తారా అని చెప్పి భయం వేస్తుంది. కానీ వాళ్ళు ఒక ఏజ్లో ఉండే వాళ్ళే కాదు, ముసలి వాళ్ళే కాదు, చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు, చాలా బాగా మాట్లాడతారు. దీదీ, భయ్యా, అరే క్యా భయ్యా అంటే ఏమైనా అంటే చాలా బాగా మాట్లాడతారు. అక్కడ శారీస్ కొనుక్కోమనైనా ఏదైనా కూడా చాలా బాగా మాట్లాడతారు. శివుడికి ఎంత శాంతంగా ఉంటారో అక్కడ మనుషులు కూడా చాలా శాంతంగా, చాలా మంచిగా ఉంటారన్నమాట. ఇంకా అలాగా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నారు. హారతి ఆల్రెడీ అక్కడ ఏదో ఇచ్చినట్టున్నారు. మళ్ళీ ఒక అతను తెచ్చి మాకు కూడా ఇలా అందరికీ హారతి అనేది ఇచ్చారు. మేము హారతి తీసుకునేసరికి ఇంక మధ్యలో గంగాహారతి అవుతుంది. మ్యాగీ అయితే అయిపోయింది. ఇంక నేనైతే తినేస్తున్నాను ఫస్ట్. యాక్చువల్గా గంగాహారతి చూడడానికి వెళ్ళిపోయాను కిందకి. ఆ భయ్య మళ్ళీ పిలిచారు, దీదీ ఆవో అని. సో ఇంకా మళ్ళీ నేను తినేసి మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. నేను ముందుకు వెళ్ళి కూడా తీసాను, కొంచెం ఇక్కడి నుంచి తీసాను అండ్ ముందుకు వెళ్ళి కూడా తీసాను. హారతి మాత్రం చూస్తే బాబోయ్ అసలు చాలా బాగుంది. అసలు 2 కళ్ళు సరిపోలేదు నాకైతే, ఇంత బాగుంటుందా. కానీ జూలై మంత్లో వెళ్ళాం కదా, జూలై మంత్లో వెళ్ళిన వర్షం చాలా ఎక్కువ పడింది, చాలా వర్షం పడింది అసలు. కానీ గంగలో వాటర్ అయితే అంత ఎక్కువ లేదు. మా మమ్మీ వాళ్ళు ముందు వెళ్ళినప్పుడు అంటే చాలా వాటర్ ఎక్కువ ఉండేవి, బర్డ్స్ చాలా ఉండేవంట. కానీ మేము వెళ్ళేసరికి అవన్నీ అయితే లేవు. నేనైతే చాలా అనుకున్నాను, వావ్ ఎలా ఉంటుంది అలా ఉంటుందని. కానీ వాటర్ అయితే లేదు, గంగలో వాటర్ అయితే లేదు మేము వెళ్ళేసరికి. అంతే అదృష్టం. ఇంకా అంతే అలాగా మేము అక్కడి నుంచి మరి ఇంకా మ్యాగీ తినేసాను కదా, నేను అక్కడ ఉన్నాను అనమాట. అక్కడ ఉండి చూస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్తాను అలాగా కొంచెం సేపు. అలా చూడండి నైస్. ఇప్పుడు ఇలాగ చూడండి, నేను దగ్గరికి వెళ్ళి తీస్తున్నాను. యాక్చువల్గా నా వాయిస్ ఓవర్ కన్నా అక్కడ హారతి ఇచ్చినప్పుడు ఆ సౌండ్, ఆ వైబ్రేషన్ వేరు. సో ఇంక అందుకే ఇప్పుడు నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆపుతాను అనమాట. మీరు చూడండి, వినండి బాగా. విన్నారు కదా గైస్, చాలా బాగుంది అసలు. ఆ వాయిస్ అక్కడ
హారతి ఇచ్చినప్పుడు ఆ సౌండ్, ఆ వాయిస్ వింటేనే చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే. ఐ మీన్ ఎప్పుడు రీల్స్లో చూడడం అలా కాకుండా మనం మన కళ్ళతో చూసేసరికి ఆ వైబ్రేషన్ అనేది టోటల్గా వేరు. అసలు చాలా బాగుంటుంది. అందరూ అక్కడ రికార్డ్ చేస్తున్నారు. చాలా బాగుంది అసలు. గంగా హారతి సూపర్ అసలు. ఆ నైట్ ఇవ్వడం ఏంటి, ఇంకా గంగా హారతి అయితే అయిపోయింది. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం మా రూమ్కి. అక్కడ గోట్స్ చూడండి గాయస్, అలా ఉంటాయి గోట్స్. అదేంటో అనుకున్నాను నేను అసలు గోట్ అనుకోలే. చూసిన వెంటనే భయం వేసింది నాకైతే. అది చూడండి ఎలాగుందో, చాలా భయంకరంగా ఉంది. అది ఎంత హైట్ ఉందో. వైజాగ్లో అసలు గోట్స్ అలా వదులుతారా? వదిలితే అంతే, ఇంకా ఎవరొకరు తీసుకొని వెళ్ళిపోతారు. కానీ అక్కడ అలాగలేదు. డాగ్స్తో పాటు అవి కూడా అలా తిరుగుతున్నాయి. మేము రబడీ తిన్నాం. రబడీ అయితే అంత బాగాలేదు, నాకైతే రబడీ నచ్చలే. ఇంకా నేను అతని ముఖం మీద చెప్పలేను కదా. మా చెల్లి అయితే స్వీట్ కార్డ్ తీసుకుంది. ఇంకా మేము ఇంకోటి తీసుకున్నాం, ఏంటో బటర్ మిల్క్. బటర్ మిల్క్ తీసుకున్న పాపానికి బాబోయ్, అక్కడ నా ఎక్స్ప్రెషన్లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. స్వీట్, హాట్ అన్నీ కలిపేశాడు అందులో. అది బటర్ మిల్క్లో లేదు. సో ఇంకా నేను మా చెల్లి ఇంకా తీసుకున్నాం కదా, ఖచ్చితంగా తాగాల్సిందే. సో ఇంకా తీసుకొని అలా తాక్కొని అలాగా నవ్వుకొని కొంచెం జోక్స్ వేసుకొని ఇంక వెళ్ళిపోయామన్నమాట రూమ్ దగ్గరికి. మా రూమ్ దగ్గర ఆ డాగ్ ఉంది, చాలా ఫ్రెండ్లీ అంట. చూసిన వెంటనే మా లక్కీ గుర్తొచ్చాడు. ఇంకంతే గాయస్, బాయ్.